ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ నూతన పంచాంగాన్ని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆవిష్కరించారు. కొత్త సంవత్సరం కావడంతో ప్రధాని మోదీ ఏపీకి వరాల జల్లు కురిపించాలని తెలియజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితో కూటమి గెలుపులో మరవలేని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామంటున్న కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాజధాని పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు మోడీ గారి పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్రానికి ఈ పర్యటన ఏ విధంగా ఉపయోగపడబోతుంది అనేది మనతో మాట్లాడడానికి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సరే, ఏంటి ప్రధానంగా మోడీ గారి పర్యటన అంటే గతంలో కూడా వచ్చారని విమర్శలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. గతంలో మోడీ గారు వచ్చారు, మట్టి తీసుకుని వచ్చారు, మట్టి కొట్టారంటున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మోడీ గారి పర్యటన వస్తుంది అంటే కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది. ఏం చెప్తారు ప్రధానంగా పర్యటనకు సంబంధించి ఏం చెప్తారు? ప్రధానమంత్రులు గౌరవనీయులు మరి మోడీ గారు రేపొద్దున మన క్యాపిటల్ ఏరియాకి రాబోతూ ఉన్నారు. వారందరికీ మా కృష్ణా జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి, కృష్ణా జిల్లా ప్రజల తరపు నుంచి వారికి స్వాగతం సుస్వాగతం. మరి రేపు ప్రధానమంత్రి గారు పాల్గొనేటువంటి కార్యక్రమాలన్నీ చాలా కీలకమైనటువంటి రాష్ట్ర భవిష్యత్తు రేపటి పర్యటన మీద ఆధారపడి ఉంది. మరి ఎన్నో వేల కోట్లు మరి పెట్టుబడులు పెట్టడానికి, అలాగే రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికేటువంటి రోజు రేపటి రోజున. పొలిటికల్ విమర్శలు ఎప్పుడు ఉండేవే, కానీ మనం ఎప్పుడు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల మనం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మరి రాబోయే కాలంలో మనకంటూ ఒక బలమైన క్యాపిటల్ ఉండాలి, అలాగే మరి కావాల్సినటువంటి వసతులన్నీ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే ఈ ఎన్డీఏ కూటమి చాలా కీలకమైంది. ఈ ఎన్డీఏ కూటమిలో జరగబోయేటువంటి రేపటి సమావేశం రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. రేపటి రోజున మరి మనం ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేయబోయేటువంటి ప్రాజెక్టులు రేపటి రోజున మరి యువతకి ఉద్యోగాలు కల్పించడం కానీ, అలాగే రాబోయే రోజుల్లో మన భారతదేశంలో మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్లేటువంటి రోజు అనమాట. ఎందుకంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్ అందరినీ అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం రేపటి రోజున ప్రధానమంత్రి గారు మనందరికీ కల్పిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనందరం దీన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి ఆంధ్ర పౌరుడికి బాధ్యత ఉంది. ఎందుకంటే కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలంటే మరి సంవత్సరం నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఎంతోమంది ఇన్వెస్టర్స్ కోసం. వారందరికీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే విధంగా ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు. మరి డిఫెన్స్కి సంబంధించినటువంటి కానీ, అలాగే ఈ చుట్టుపక్కల మన సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇప్పుడు అవనగడ్డలో ఒక నాగాలంకలో క్షిపణిని ప్రారంభించబోతూ ఉన్నారు అక్కడి నుంచే. అలాగే రాష్ట్రం మొత్తం మీద దాదాపు 1,00,000 కోట్లకి సమానంగా ప్రాజెక్టులు లాంచ్ చేయబోతున్నారు. సో ఆంధ్ర ప్రజలకి ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఈ వార్త మరి పక్క రాష్ట్రాలకి కానీ, అదే ఇన్వెస్టర్స్కి కానీ, పక్క దేశాలకు కానీ, లేకపోతే బయట ఇన్వెస్టర్స్ అందరికీ చాలా శుభవార్త. ఖచ్చితంగా దీన్ని మన అందరూ స్వాగతించుకోవాలి. అలాగే చాలా విజయవంతం చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. ముఖ్యంగా వైఎస్ షర్మిల చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న ఆవిడ పర్యటనకు వెళ్తూ ఉంటే కూడా ఆవిడని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అని ఆవిడ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అంటే జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి మోడీ పర్యటన అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది, గతంలో చేసినటువంటి పని ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి కొత్తగా, అందరూ కూడా మోసపూరితమైనటువంటి హామీలే కదా అని ఆవిడ విమర్శలు చేస్తున్నారు. ఏంటి ఆవిడ మర్చిపోతున్నది 6 ఏళ్ల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డికి ఆవిడ ఒత్తాసు పలికి ఆవిడ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డిని చీ అన్నారు. ఆవిడ మరి వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. ఏ మాట మీద నిలబడలేనటువంటి వ్యక్తి షర్మిల గారు. ఒకరోజు సొంత పార్టీ పెట్టి తెలంగాణలో ఉంటా అని చెప్పారు. ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నానంటున్నారు. కేవలం రాజకీయంగా వాడుకోవడానికి తప్ప ఇలాంటివి మంచి సంఘటనలు జరుగుతున్నప్పుడు రాష్ట్రానికి కేవలం అడ్డం అవడానికి తప్ప ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విభజించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేనటువంటి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీకి ఆవిడ అధినేతగా ఉండి ఏదో రాజకీయ పాయింట్ల కోసం ఏది పడితే అది మాట్లాడేసి అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇవాళ రోజున చూసాం మనం. మరి అలా విచ్చలవిడిగా రోడ్డు మీదకి వచ్చి కేవలం అంతరాయం కలిగించాలనే తప్ప డెవలప్మెంట్ మైండ్ సెట్ లేనటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఉంది. దానికి ఆవిడ అధినేత అవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మరి ఆవిడ ఇవాళకైనా తెలుసుకోవాలి ఆవిడ దారెటు, అటు జగన్తోనా లేకపోతే ఇటు కాంగ్రెస్తోనే అనేది తేల్చుకోవాలి, లేకపోతే సొంత పార్టీ అనేది తేల్చుకోలేనటువంటి మనస్తాపనలో ఉండి ఆవిడ ఏది పడితే అది మాట్లాడుతున్నారు.
ఆవిడకి మానసికమైన బాధ ఏదో ఉంది. మరి ఆ మానసికకి కావాల్సినటువంటి మరి టాబ్లెట్లో లేకపోతే డాక్టర్ గారిని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆవిడకి. లేకపోతే ఇంతమంది హర్షించేటువంటి, ఇన్ని కోట్ల మంది హర్షిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆవిడ కేవలం రాజకీయంగా అడ్డుపడాలని చెప్పి పిచ్చి వ్యాఖ్యలు చేయడం తప్ప వేరే ఏం లేదు ఇందులో. అంటే ముఖ్యంగా ఏదైతే జనసేన కావచ్చు, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీలు కూడా ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి కాబట్టి రేపు ఈ ముగ్గురు ప్రసంగం అంటే అధినేతల ప్రసంగాల కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రం కూడా చాలా కోల్పోయింది గత 5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ప్రసంగం అంటే ప్రధానమంత్రి పర్యటనలో ప్రధానంగా ఏం రాబోతున్నాయి అనుకోవచ్చు, ప్రజల నుంచి ప్రధానంగా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు, ఏంటి ప్రధానంగా ఫైనల్గా ఏం చెప్తారు? ఆల్రెడీ మనకి చాలా వరకు ఊహించినవే. మనకి రాష్ట్ర రాజధానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు సుప్రీంకోర్టు బిల్డింగ్స్ కానీ, అలాగే జడ్జెస్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రేపటి రోజున పరిపాలనా యంత్రాంగం మొత్తం అక్కడే ఉండి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. మనకు తెలుసు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతూ ఉంది. అలాగే అక్కడికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ చేసుకోవాలి. రేపటి రోజున అది ఒక మనం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని రాష్ట్ర క్యాపిటల్తోనూ దేశ క్యాపిటల్తోని పోటీ పడేటువంటి క్యాపిటల్గా అమరావతిని పొందించుకోవాలని చెప్పి మన కూటమి ఏర్పడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే 2020లో పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్డీఏ ప్రభుత్వం అంటే అప్పుడు ఉన్నటువంటి బీజేపీ అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నారు. మేము కలిసి మీతో పనిచేస్తాం, ప్రయాణిస్తాం, మాకు కావాల్సింది రాజధాని అని చెప్పి మొట్టమొదటి షరత్ అదే. ఖచ్చితంగా అమరావతిని స్వాగతిస్తూ ఆ రోజున అమిత్ షా గారు అలాగే మోడీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి అలుపెరగకుండా కష్టపడుతున్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజధాని అలాగే రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రేపటి రోజున వచ్చేటువంటి ప్రాజెక్టులు మనం ప్రపంచంలో అందరినీ ఇక్కడికి ఆకర్షించుకోగలగాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, రేపటి రోజున మన ఆంధ్ర రాష్ట్రం సంపన్న రాష్ట్రం అవ్వాలి, పర్ క్యాపిటల్ పెరగాలి అన్న సదుద్దేశంతో ఏదైతే చేస్తున్నామో మనం చూసినట్లయితే కనుక మైగ్రేషన్ చాలా ఎక్కువ ఉంది. ప్రతి గ్రామం నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. అమెరికా వెళ్ళడం, లేకపోతే బెంగళూరు వెళ్ళడం, లేకపోతే హైదరాబాద్ వెళ్ళడం చాలా తరచుగా చూస్తూ ఉన్నాం. మరి అవన్నీ ఆపి మనకంటూ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీస్ని ఆహ్వానించుకోగలిగి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఆహ్వానించుకోగలిగితే చాలా మరి బాగుపడుతుంది. మన రాష్ట్రం నుంచి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. గత 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా వైసీపీ ప్రభుత్వంలో మనం 2 తరాలు వెనక్కి వెళ్ళిపోయాం. సో అట్లన్నింటినీ అధిగమించి ముందుకి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్తో ముందుకెళ్లాలంటే రేపు జరిగేటువంటి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ కావాలి. అలాగే మనకి ప్రధానమంత్రి గారి మద్దతు ఈ 5 ఏళ్ళు ఉంటేనే మన రాష్ట్రం ముందుకెళ్ళగలుగుతుందని చెప్పి ఫైనల్గా సార్, ఏ రాష్ట్రానికైనా రాజధాని అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి గత 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటైనటువంటి తర్వాత 2014లోనూ అమరావతి రాజధాని అన్నారు, మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారులు వచ్చి మళ్ళీ అమరావతి రాజధాని అన్నారు. ఇప్పుడు ఫైనల్గా అమరావతి రాజధాని ఏర్పడబోతా ఉంటే ఏం చెప్పబోతున్నారు? ఈ విమర్శించే వాళ్ళందరికీ కూడా ఏం చెప్తారు ఫైనల్గా? ఈ విమర్శించే వాళ్ళందరూ ఒకటే, 3 ముక్కల ఆట ఆడి 5 ఏళ్ళు అలాగే క్యాపిటల్ లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. క్యాపిటల్ ఏది అంటే పలానా ప్రదేశం మన క్యాపిటల్ అని చెప్పుకోవడానికి లేకుండా ఆయన కొన్ని రోజులు వెళ్ళి విశాఖపట్నంలో వెళ్ళి మంచి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కట్టించుకున్నారు. కొన్ని రోజులు విజయవాడలో ఉండేవాళ్ళు, అలాగే మళ్ళీ కర్నూలులో ఉండేవాళ్ళు. కర్నూలులో క్యాపిటల్ ఉంది అని చెప్పి అనేవాళ్ళు. అది క్యాపిటల్ అంటే హైకోర్టు అక్కడికి వెళ్తుంది కాబట్టి క్యాపిటల్ అంటా ఉన్నారు. ఇలా 3 ముక్కల ఆట ఆడుతూ 3 క్యాపిటల్స్ 3 రీజన్స్ చూపించి అన్ని చోట్ల అభివృద్ధి అని చెప్పి ఎక్కడ అభివృద్ధి చేయకుండా క్యాపిటల్ అనేది లేకుండా మన ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు భయభ్రాంతులకు గురి చేశారు. ప్రతిదీ ఏంటంటే మరి లంచాలతో కూడినటువంటి ప్రభుత్వం మనం చూసాం. లిక్కర్ మాఫియా ఇవన్నీ వస్తాయి. రాబోయే రోజుల్లో మరిన్ని చూస్తాం మనం వీళ్ళు చేసినటువంటి అద్భుతాలు. అలా కాకుండా చాలా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తూ ప్రజల సంక్షేమం కోసం ముందుకెళ్ళేటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి గత 6 ఏళ్లుగా మరి అందరినీ కలిసికట్టుగా ఉండేటట్టుగా గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసేలాగా అనేక కష్టాలు పడ్డారు. దానికి ప్రతిఫలం ఇవాళ చూస్తున్నాం. ఈ రేపటి రాజధాని మనందరికీ మనందరం కంటున్నటువంటి కళ రేపొద్దున నుంచి మరి పూర్తి కావడానికి ముందుకు అడుగులేస్తుంది. అలాంటి టైంలో మనందరం ప్రధానమంత్రి గారిని స్వాగతిస్తూ ఈ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ రాబోయే మన భావితరాలకి మరి మంచి జరుగుతున్నప్పుడు మనందరం కలిసికట్టుగా ఏ పార్టీ అయినా సరే మనందరం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ విమర్శలు ఇవాళవి కాదు, ఎప్పటి నుంచో ఉన్నవి. ఆగిపోయిన కాంగ్రెస్ పార్టీ అలాగే మరి ఓడిపోయిన వైసీపీ పార్టీలో మరి 2 పార్టీలు ఇలా విమర్శలు చేయడంలో పెద్ద అతిశయోక్తి ఆశ్చర్యం ఏం లేదు, మనం చూస్తున్నటువంటివే. వీరికి ప్రజల పట్ల నిబద్ధత కానీ ప్రజల పట్ల
మరి సిన్సియారిటీ లేక ఇట్లా అయిపోయారు. అందుకే ప్రజలు వాళ్ళ ప్లేస్లో వాళ్ళని కూర్చోబెట్టారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ క్యాపిటల్ని ముందుకు తీసుకెళ్ళి మరి రాష్ట్రంలోనే అంటే దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఒక రోల్ మోడల్గా ఆంధ్ర రాష్ట్రం నిలబడుతుందని చెప్పి మేము అందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇది మొత్తానికి రేపు మోడీ పర్యటన మీద కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా పూర్తిగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి కాబట్టి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత రాజధాని అమరావతి అని ఏకంగా ఖరారు చేసినటువంటి నేపథ్యంలో రేపు ప్రధాని ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఎలాంటి హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాబోతున్నారని కూడా సర్వంతరా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.